ఇప్పుడు మనం చూస్తున్నది టీఎం మిషన్ అండ్ కాంక్రీట్ పంపింగ్ మిషన్ పక్కనే ఉంది. కాంక్రీట్ పంపింగ్ మిషన్ నుంచి పైప్ లైన్ కనెక్టింగ్ వేసాము. కాంక్రీట్ పంపింగ్ చేయడం కోసము పైప్ లైన్ వేసాము. అండ్ దెన్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇక్కడ చైర్ రాడ్స్. ఈ చైర్ రాడ్స్ను మనము టాప్ రెయిన్ఫోర్స్మెంట్ అండ్ బాటమ్ రెయిన్ఫోర్స్మెంట్ మధ్యలో ఉపయోగిస్తాము. చూడండి చైర్ రాడ్స్ అక్కడక్కడ పెట్టాము. సో అదేవిధంగా మనము కవరింగ్ మెయింటైన్ చేయడానికి కూడా రెయిన్ఫోర్స్మెంట్ కాంక్రీట్ కవర్ బ్లాక్స్ యూజ్ చేస్తాము. దెన్ ఆఫ్టర్వర్డ్స్ ఇక్కడ మనం చూసినట్లయితేనా మనం ఒక పైప్ లైన్ వేసాము. వైట్గా ఉంది చూడండి, ఇది ఎలక్ట్రికల్ పైప్ లైన్. ఎలక్ట్రిసిటీ కోసం ఈ పైప్ లైన్ను మనం యూజ్ చేస్తాము. అండ్ దెన్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే అక్కడ కాలం ఉంది చూస్తున్నాం కదా, ఆ కాలం నుంచి బీమ్ రెయిన్ఫోర్స్మెంట్ ఉంది, బీమ్ ఉంది మధ్యలో. ఈ సైడ్ కాలంకు కనెక్టెడ్గా బీమ్ ఉంది, అబ్జర్వ్ చేస్తున్నాం కదా మనం. సో యాజ్ యూజువల్గా అలా మనకు కాలంకు కనెక్ట్ అయితే బీమ్ ఉంది. అండ్ దెన్ ఆ బీమ్స్ని కనెక్ట్ చేస్తా మనం ర్యాంప్ వేసాము. చూడండి ఈ పైప్ లైన్ ద్వారా మనకు అక్కడ కాంక్రీట్ వస్తుంది. చైర్ రాడ్స్, కవర్ బ్లాక్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి కదా. అండ్ ఆల్సో మనం ఇక్కడ చూసినట్లయితేనా మనం చెప్పాం కదా కాంక్రీట్ పంప్ చేయడానికి పైప్ లైన్ వేసామని. ఆ పైప్ లైన్ ద్వారా కాంక్రీట్ మనకు వస్తుంది చూడండి ఇక్కడ. సో ఫైనల్గా మనం ఈ వీడియోలో ర్యాంప్ కాంక్రీట్ వేసే విధానం చూసాము. అండ్ దెన్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో డ్రాయింగ్ పేజ్ చేసుకొని సైట్లో ఎలా ఎగ్జిక్యూషన్ చేయాలో తెలుసుకుందాము. థ్యాంక్ యూ.